హాయ్. అన్న ఈ సీజన్ బిగ్ బాస్ ఆడచ్చు కదా, అవునండి. అది నాగార్జున కన్వెన్షన్ ఫుల్ చేసారు కదా, అవునవును. ఆ ఎఫెక్ట్ బిగ్ బాస్ మీద పడుతుందా? బిగ్ బాస్ మీద పడుతుందా అంటే ఆ, పడ ఇప్పుడు అది హోస్ట్ అండి. నాగార్జున గారు హోస్ట్ గా ఉన్నారు. కంటెస్టెంట్స్ రకరకాల మంది ఉంటారు. ఏంటంటే పడకూడదండి ఇది. అది కంప్లీట్ గా ఇది రియల్ లైఫ్ అండి. అదేమో రియాలిటీ షో అండి. దీన్ని బట్టి దాన్ని అంచనా ఇవ్వకూడదండి. దీన్ని కంప్లీట్ గా తన ఇప్పటి నుంచో బిగ్ బాస్ సీజన్ 2 నుంచో 3 నుంచో ఇది కంటిన్యూ చేస్తున్నాడు. లేటెస్ట్ గా ఈ అక్రమ నిర్మాణం అనేది దీని ఎఫెక్ట్ పడకూడదనే కోరుకుంటున్నాను. చాలా మంది కొంతమంది పడుతుంటారు బయట బిగ్ బాస్ ఆపేస్తున్నారు, చాలా మంది టాక్ వస్తుంది. అది టాక్ వస్తుంది ఎందుకంటే ఎంతకాలంగా ప్రతిష్టాత్మకంగా నిర్మించుకున్నారండి. తన ప్రతిష్టను ఒక్కసారిగా ఒక 3-4 డేస్ బ్యాక్ దెబ్బతీసింది కాంగ్రెస్ గవర్నమెంట్. కాబట్టి ఇక లోపల కుంగిపోతాడా అనిపిస్తుంది తప్పితే ఈ ఎఫెక్ట్ అనేది ఏమి పడుతుంది అనిపించట్లేదు. రేవంత్ రెడ్డి గారికి వచ్చిన హైడ్రా ఎలా అనిపిస్తుంది? మంచి పరిణామం అండి. గత 10 ఏళ్ల నుంచి ఎవరు కాంగ్రెస్ బీఆర్ఎస్ ప్రభుత్వంలో కూడా ఈ కార్యక్రమం ఎవరు చేపట్టలేదండి. కొత్తగా దీన్ని చట్టాన్ని తీసుకొచ్చి హైడ్రాన్ తీసుకొచ్చి కమిషన్ వేసి మంచి పరిణామం చేరుకోండి. కాకపోతే అందరినీ సమానంగా చూడాలి. ఈ నాగార్జున రేవంత్ రెడ్డి గారు ఏంటంటే ఒక స్పష్టమైన మెసేజ్ అనేది ఇస్తున్నాడు. నేను నాగార్జున కన్వెన్షన్ కూల్ చేశాను, ఇది మీరెంత అనే ఒక స్ట్రాంగ్ మెసేజ్ అనేది పబ్లిక్ ఇస్తున్నాడా అనిపిస్తుంది. కాకపోతే అందరినీ ఈక్వల్ గా చూసి ఎవరైతే అక్రమంగా నిర్మించారో ఈ ఎఫ్టీఎల్ పరిధి కానీ బఫర్ జోన్లు ఉన్నాయి, ఈ పరిధిలో ఎవరున్నా సరే, ఏ చిన్న నిర్మాణం ఉన్నా సరే నాగార్జున కన్వెన్షన్ ఎలా కూల్ చేస్తారో అలానే కూల్ చేయాలని కోరుకుంటున్నారు. అట్లా కాకుండా బీఆర్ఎస్ ను తన వ్యతిరేకంగా పార్టీలు ఉన్నాయి వాళ్ళే కూల్ చేసి తన సొంత పార్టీ వాళ్ళని వదిలేస్తే మాత్రం ప్రజలు నమ్మరు. చెర్ల చుట్టూ పేదవాళ్ళు కూడా కట్టుకోరు కన్నా, దాని మరి వాళ్ళది కూడా ఉంచాలంట. పరిధిలో ఉన్న ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్న మొత్తం ఇప్పుడు బఫర్ జోన్ 10 మీటర్స్ వరకు ఉంటుందండి. ఈ పరిధిలో ఉండే ఎవరిదైనా సరే చిన్న పెద్ద అని తేడా లేకుండా చట్టం అందరికి ఈక్వల్ గా ఉండాలి. కానీ పేదేంటి దానికి లేదండి. ఎవరైనా సరే తీసేపించి వాళ్ళకి స్పెషల్ గా వేరే చోట ప్రభుత్వం ఒక చోటు కల్పించి ఇల్లు కల్పించాలని కోరుకుంటున్నాం అండి. అంతేగాని ఇది పేదవాళ్ళకి ఒక న్యాయం, ఉన్న వాళ్ళకి ఒక న్యాయం కాకుండా ఆ పరిధిలో ఉన్న ప్రతి ఒక్కరిని కూల్ చేయాలని కోరుకుంటున్నాం అండి భవనాలు. హాయ్ బ్రో. మీ పేరు? పవన్. మనం చూసుకుంటే కన్వెన్షన్ హాల్ పడేశారు నాగార్జున గారు, దాన్ని మేము సో అది అక్రమ కట్టడు కాబట్టి గవర్నమెంట్ అనేది యాక్షన్ తీసుకుంది. నాగార్జున ట్వీట్ చేస్తూ మా దగ్గర అన్ని ప్రూఫ్స్ కరెక్ట్ గా ఉన్నాయి, నేను దగ్గర లీగల్ గానే తీసుకున్నాను, అన్ని లీగల్ గానే ఉన్నాయని చెప్పేసి అంటే ట్విట్టర్ లో ట్వీట్ ఏం చేశారు. లీగల్ గా వెళ్తాం. లీగల్ గా ఉంటే డాక్యుమెంట్స్ అనేది కూడా ట్విట్టర్ లో పెడితే ప్రజలందరూ చూసేవాళ్ళు. సో ఆయన ఉదయం హైడ్రా అనేది ఉదయం 10 గంటలకు స్టార్ట్ చేసింది. ఆల్రెడీ నాగార్జున గారికి ఎంటర్నేషన్ పైన అక్రమ కట్టడాన్ని హైడ్రా తరపున వాళ్ళు నోటీసులు కూడా నాగార్జునకి ఇవ్వడం జరిగింది. కానీ నాగార్జున ఎలాంటి స్పందించకపోవడం వల్లనే వాళ్ళు కూల్చడం జరిగింది. అంటే కక్షపూరిత రాజకీయం చేస్తున్నారు రేవంత్ రెడ్డి గారు అని చెప్పేసి అందరు అంటున్నారు. అంటే కొంతమంది అంటున్నారు. అంటే దీంట్లో కక్ష ఏముంది? చెరువు పక్కన అక్రమ కూడా కట్టడం ఉండడం వల్లనే కదా కూల్చేయడం జరిగింది. అంటే దాని చుట్టుపక్కల ఎంపీలు కూడా చాలా మంది ఉన్నాయి. అంటే దగ్గరలో అయ్యే కాదు, చాలా లీకుల దగ్గర కూడా అంటే మన హైదరాబాద్ చాలా ఉన్నాయి. వాటి దగ్గర చాలా కట్టడాలు ఉన్నాయి. అంటే బఫర్ జోన్ లో ఉన్నాయి, చాలా మంది ఎంపీలు కూడా ఉన్నాయి. మరి అవి ఎందుకు కదిలేదు, నాది ఎందుకు చేశారు చెప్పేసి అది నాగార్జున క్వశ్చన్ చేశారు. సో ఇది మెయిన్ సిటీ మాదాపూర్ ఏదైతే తుమ్మడి చెరువు ఉందో అది మెయిన్ సిటీలో ఉంది కాబట్టి 1 by 1 స్టెప్ బై స్టెప్ అనేది నడుస్తుంది. ఒక్క రోజులో అయిపోదు కదా మొత్తం. ఇవాళ నాగార్జున అయితే రేపు వేరే వాళ్ళది అవుతుంది, ఎన్నోటి వేరే వాళ్ళది అవుతుంది. సో దాని గురించి మనం వేచి చూడాలి. మరి మినిమం ఇంటిమేషన్ ఇవ్వకుండా పడేయడం కరెక్ట్ అంటారా? ఇంటిమేషన్ ఇచ్చారు కదా, ఆల్రెడీ నోటీసులు ఇచ్చారు. అంటే పడేసే ముందు కొంచెమైనా చెప్పాలి కదా. ఇప్పుడు సడన్ గా వచ్చేసి పడేస్తే దాన్ని కరెక్ట్ కాదు కదా. సో అదేమైంది? ఆల్రెడీ నాగార్జున గారు కోర్టులో కూడా లంచ్ మోషన్ పిటిషన్ జరిగింది. సో హైకోర్టు అనేది స్టే చేయడం జరిగిందని నాగార్జున చెప్తున్నారు. కానీ ఎలాంటి ఆర్డర్స్ కూడా ఆయన ట్విట్టర్ లో పెట్టడం లేదు. ఒకవేళ అది నిజంగా కోర్టు ఆర్డర్స్ ఇస్తే ఆయన నిజంగా మీడియా ముందుకు వచ్చి ఇదండి ఏమి నా డాక్యుమెంట్స్ ఇవి అని వచ్చి చూపెట్టేవాడు కదా. ఓన్లీ ఏదో 2-3 సెంటెన్స్ రాసి ట్విట్టర్ లో పెట్టాం అందరూ ఎవరు నమ్మారు కదా. ఎవరు అమాయకులు అయితే ఎవరు లేరు. అంటే కొంతమంది అన్నారు రుణమాఫీ అనేది కొంతమందికి చేశారు కదా. సో దాన్ని కవర్ చేయడం కోసం ఇలా హైడ్రాని పంపించి నాగార్జున ఫోకస్ చేశారని చెప్పేసి అంటారు. ఏమేమి ఒపీనియన్? రుణమాఫీ అనేది రైతులకు సంబంధించింది. ఇదేమో అదే దాన్ని కవర్ చేసుకోవడం వల్ల కొంతమందికి అయింది కదా. సో మిగతా వాళ్ళకి అవ్వలేదు, యాంటీగా తిరుగుతారని చెప్పేసి ప్రజలు దాని నుంచి ఇలా హైడ్రాని పంపించి నాగార్జున హైడ్రా నిన్నగా మొన్న వచ్చింది కాదు కదా. గత నెల రోజుల నుంచి హైడ్రా చేసుకుంటూనే వస్తుంది. సో నిన్న కన్వెన్షన్ కి వచ్చింది. సో రేపు మల్లారెడ్డి దగ్గరకు వస్తుంది, ఎన్నోటి పల్లా రాజేశ్వర రెడ్డి దగ్గరకు వస్తుంది. అంటే ఈ ప్రభుత్వంలో ఎక్కువ బిల్డింగ్ పడేయడం అంటే కక్షపూరిత రాజకీయం ఎక్కువ ఉందని అంటారు కదా.
అంటే రాష్ట్రం చూసుకునే మల్లారెడ్డి కూడా చాలా వరకు పడేశారు. అక్రమ కట్టడాల్ని మాత్రమే పడేస్తున్నారు. మీరు మీ దగ్గర అన్ని డాక్యుమెంట్స్ ఉంటే ఖచ్చితంగా అవి డాక్యుమెంట్స్ ప్రజల దగ్గర చూపించండి. చూపిస్తే మీరు హైకోర్టు నుంచి స్టే కూడా తెచ్చుకోవచ్చు. సో ప్రభుత్వం ఉంది కదా అని రేవంత్ రెడ్డి ఇష్టం వచ్చినట్టు చేస్తే హైకోర్టు అనేది ఉంది కదా, సో అది ఇష్టం వచ్చినట్టు చేస్తే ఎవరు కూడా సహించరు. ప్రజలు అన్ని గమనిస్తూనే ఉంటారు. అయితే మీరు బిగ్ బాస్ చూస్తారా? ఖచ్చితంగా చూడాలి కదా. బిగ్ బాస్ ఏంటంటే ఇప్పుడు అందరూ నాగార్జున గారు వద్దు, ఇంత యాంటీ జరిగిన తర్వాత నాగార్జున గారు వద్దు అని చెప్పి ట్విట్టర్ లో పోస్ట్ చేయడం ఇలా జరిగింది కదా. సో ఇప్పుడు నాగార్జున గారు వద్దని చాలా మంది అంటారు. మీరే అనుకుంటారు, రావాలనుకుంటారు, వద్దనుకుంటారు? సో బిగ్ బాస్ అనేది వేరే, అది ఒక వేరే అంశము. ఇది ఇన్ఫర్మేషన్ అనేది గవర్నమెంట్ చెందింది, ఇదేమో ప్రైవేట్ పార్ట్. సో దానికి దీనికి ఎలాంటి సంబంధం లేదు. బిగ్ బాస్ నాగార్జున చూడాలనుకుంటారు మీరు? ఖచ్చితంగా అది అదే ఇది నాగార్జున బాగుంటుంది, ఇంకా ఎవరైనా వస్తే బాగుంటుంది? ఆల్రెడీ 7 seasons నాగార్జున చూసాము, చాలా మంచిగా చేశారు హోస్ట్ కాబట్టి. నాగార్జున ఉంటే బాగుంటుంది. కొంచెం బాలకృష్ణ వస్తే బాగుంటుంది. బాలకృష్ణ వస్తే ఆయన వేరే షో పెట్టుకుంటారండి. సో నాగార్జున ఉంటేనే బాగుంటుంది. టోటల్ గా ఈ రాజకీయం అంటే టోటల్ గా మన దీని గురించి ఏమంటారు? టోటల్ గా మన ఏపీ అంటే తెలంగాణ రాజకీయాల గురించి ఏమంటారు? సో చట్టం తన పని తాను చేసుకుంటుంది. ఎవరైనా చట్టం ముందు అందరు సమానం. నాగార్జున గారు చేసిన కరెక్ట్ కాదంటారా? అంతే కదా, అక్రమంగా కట్టాడు కాబట్టి కూల్చింది. సో కరెక్ట్. నాగార్జున గారికి ఏమైనా చెప్పాలనుకుంటారా? సో మీరు ప్రజలకు ఆల్రెడీ మంచి మెసేజ్ ఇవ్వాలి, కానీ ఇలాంటి ఇల్లీగల్ కట్టడాలు చేయడం వల్ల ప్రజలకి ఒక నెగిటివ్ థాట్ అనేది పోతుంది. సో మీ పైన ఉంటే మంచి ఒపీనియన్ అనేది ప్రజలకి సో చాలా బ్యాడ్ గా అవుతుంది. సో అది ఒక్కటి చూసుకుంటే నాగార్జున ఇలాంటి